ఉండే ఒక తాజా వార్త మీకు ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల నుంచి అబ్స్కాండ్ అండి. 3 రోజుల పాటు ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో కూడా తెలియదు. దానికి కారణం ఏంటంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో పవన్ కళ్యాణ్ గారే తన అన్న నాగబాబుకి టికెట్ వద్దన్నారని, ఎమ్మెల్సీ సీటు వద్దన్నారని ఒక పత్రిక రాస్తే, ఒక పత్రిక ఏమో మంచి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నారని చెప్పి రాసేసింది. ఇది మన ఉపము గారికి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా జరిగిపోయిందంటండి. దాంతో ఆయన అలకపోనాడు. అలకపోని 3 రోజుల పాటు అడ్రస్ లేకుండా పోతే, మరి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదండి, ఈయన వల్ల లాభం ఉంది, ముఖ్యమంత్రి అయిన ఆయన ఉన్నాడు కదా, ఆ చంద్రబాబు నాయుడు గారేమో కొడుకు లోకేష్ని మందలించాడంట. ఏమయ్యా, ఈ పేపర్లో ఈ ప్రకటనలు రావటం ఏంటి, ఇవన్నీ నీ ప్రభావంతో, నీ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ వార్తలు వచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది, దీని సంగతి ఏంటి, ఎందుకు ఈ వార్తలు రాపించావు అని చెప్పేసి అన్నాడంట. ఇప్పుడు అన్నారన్నమాట, మేము నామినేషన్ వేస్తున్నాం, నాగబాబు గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ ప్రధాన కార్యదర్శి చేత, హరిప్రసాద్ చేత నామినేషన్కి రంగం సిద్ధం చేసుకున్నామని చెప్పిన తర్వాత ఈ మందలింపులు జరిగినాయంట. ఈ మందలింపులు జరిగినాయి అంటే ఇంకా అక్కడ జనసేన పార్టీని కాదని వాళ్ళు సొంతగా నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి అన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ జనసేన పార్టీని కాదనలేక డ్యామేజ్ కంట్రోల్లో పడ్డారండి. డ్యామేజ్ కంట్రోల్లో పడి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకు, జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వ వైఫల్యాల మీద, అప్పుల మీద, అంతెందుకండి ఈ రోజున తాజాగా అప్పుల గురించి వైసీపీ ఎమ్మెల్యేలు సంధించినటువంటి ప్రశ్నకి, మీకు వైసీపీ ఎమ్మెల్యేలు అంటే మీకు మళ్ళీ అనుమానం రావచ్చు, అసెంబ్లీకి వెళ్ళటం లేదు కదండి. వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే వాళ్ళు లిఖితపూర్వకమైనటువంటి ప్రశ్నలు పంపించవచ్చు, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి. ఆ విధంగా వాళ్ళు ప్రశ్నలు వేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కార్పొరేట్ అప్పులు కానీ, మామూలు అప్పులు కానీ 5 లక్షల పైచిలకు మాత్రమే, 3 లక్షల చిల్లరేమో మామూలు అప్పులు, బడ్జెట్ అప్పులు, కార్పొరేషన్ అప్పులు 1,50,000 పైచిలకు అని స్వయంగా ఆర్థిక మంత్రి గారే వివరణ ఇచ్చారు. మరి ఆ రకంగా నేను చేసిన అప్పులు మీకన్నా తక్కువ, మీలాగా భేద పలుకులు నేను పలకలేదు, నేను ఇస్తానన్నవన్నీ ఇచ్చాను, చెప్పినవన్నీ చేశాను, మీరు సూపర్ 6 నుంచి పరారవుతున్నారు, అమ్మఒడికి మీరు ఇస్తామన్న 87 లక్షల మంది విద్యార్థులకు ఇంత డబ్బులు కావాల్సి ఉంటే ఇంతే మీరు కేటాయించారు అని కేటగారికల్గా లెక్కల ప్రకారం ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక అల్లాడిపోతున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క పదం దొరికింది. వాళ్ళకి కార్పొరేషన్కి ఎక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనే మాట. అవును, 11 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే కాలేకపోయినటువంటి నీవు, ఎమ్మెల్యే కాలేకపోయింది నిజమా కాదా? ఎమ్మెల్యే కాలేకపోగా 3 పార్టీలని కలుపుకొని, అటు కేంద్రంలో ఒకళ్ళ ఆశీస్సులు, కేంద్ర పెద్దల ఆశీస్సులు, ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మాత్రమే కదా నువ్వు ఎమ్మెల్యే గెలవగలిగింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారన్న కార్పొరేటరే కాదు, కనీసం
వార్డు మెంబర్గా కూడా నువ్వు గెలవలేవు కదా. సరే, దాని జోలి మనకొద్దు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏమంటున్నారంటే, విషయం ఏంటంటే, జన సైనికులకు కోపం వచ్చిందంట. జన సైనికులకి కోపం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు. ధర్నా కూడా చేయబోయారంట. సరే, పోలీసులు చెదరగొట్టారు, వెళ్ళిపోయారు అనుకోండి. కేసు ఏంటి? ఉప ముఖ్యమంత్రిని అవమానిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అని. సరే, దానికి డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా లోకేష్ గారి చేత మాట్లాడిచ్చారండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే, ముఖ్యమంత్రులకి గౌరవం ఇవ్వాలి, కనీస గౌరవం లేకుండా అగౌరవంగా మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి గారి మీద అగౌరవంగా మాట్లాడారు. ఎవరిని వదిలిపెట్టేలేదు. ఇది ఒకటి అలవాటైంది లోకేష్కి. ఎవరిని వదిలిపెట్టి ఆయన శాశ్వతం అనుకుంటున్నాడు, మరి వాళ్ళ నాన్నగారు శాశ్వతం అనుకుంటున్నారు. వాళ్ళ నాన్నగారు జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉంటారని ఈ మధ్య దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు 50 ఏళ్ల పాటు, వయసు 150 ఏళ్ళు మనిషి బతికేటటువంటి రోజులు కూడా రాబోతున్నాయి, మరి మీ అబ్బాయికి ఏమైనా కోపం వస్తుందేమోనని చెప్పేసి కూడా అన్నాడు. సరే, ఈ రకంగా మరి వాళ్ళే శాశ్వతంగా ఉంటారని చెప్పేసి కలలకు అంటున్నారేమో కానీ, ఈ కళల్లో భాగంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల్ని కనీసం గౌరవించాలి కదా అన్నారు. ఓకే, మీలో పశ్చాత్తాపం జరిగిందో, మార్పు వచ్చిందో, అధికారం వచ్చిన తర్వాత మరి అహంకారం తగ్గిందో, మీరు గతంలో అన్న మాటలు మీకు గుర్తు లేకపోవటం మాత్రం మీకు మతిమరుపు వ్యాధి ఉంది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు మీ యువగళ యాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని చేనాకో అన్నావు. ఆ పూర్తి అర్థం మేము అబ్రివేషన్ చెప్పలేము. నీ పాత వీడియోలు మీరే చూసుకోండి లోకేష్ గారు. చేనాకో అన్నావు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. మీ అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి, అతన్ని మామూలుగా నెటిజన్లందరూ పంది పట్టాభి అని పిలుస్తూ ఉంటారు. ఆ పట్టాభి ఆయన అన్నమాట ఏంటి? అప్పుడు ముఖ్యమంత్రి గారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల పట్ల గౌరవం ఉండాలి అని చెప్పేసి అంటున్నారే. ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ నోటికి ఎంత వస్తే అంత మీకు ఇష్టం వచ్చినటువంటి భాష మీరు వాడొచ్చా? మీ ఇష్టం వచ్చినటువంటి భాష మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరైతే వాడొచ్చు. మీ మీద కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. కార్పొరేటర్ అన్నది బూతు మాట కాదు, ఎమ్మెల్యే అన్నది బూతు మాట కాదే. ఈ రెండులో మీకు ఎక్కడ బూతు కనపడింది? మీరన్న వాటిలో బూత్ ఉంది. ఈ రోజున మీరు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టినటువంటి అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమన్నాడు? ఆనా కొడుకు అన్నాడు, ఆనాకో అన్నాడు. చెత్త నాకో అని కూడా అన్నాడు. ఇవన్నీ మీకు సుభాషితాలా? ఏమో బూతులును, అవేమో భగవద్గీతలోని సుభాషితాలా? మీరన్న మాటలు మీకు గుర్తుకు రావా? మీరు ఎవరి మీద అయితే ఆయన అక్కడ అలిగి కూర్చుంటాడో, నాగబాబుకి టికెట్ కానీ లేదంటే, దాంతో ఎక్కడ కూటమి కకావికలం అయిపోద్దో, ఎక్కడ కూటమి చీలిపోద్దో, ఎక్కడ ఏం జరిగిద్దో అని భయపడిపోయి మీరు వచ్చేసి ఈ రోజుల్లో సూక్తి ముక్తావళి చెప్తారట లోకేష్ గారు. ఈ సూక్తి ముక్తావళి ఎవరి కోసం చెబుతున్నారు? మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం చెబుతున్నారు. ఆయన భాష ఒకసారి చూడండి. రేయ్ జగన్ అన్నాడా లేదా? నువ్వెంత, నీ బతుకెంత అన్నాడా లేదా? ఈయన ముందు, జగన్మోహన్ రెడ్డి గారి ముందు
జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగాను ఎమ్మెల్యేగాను అనేకసార్లు గెలిచి ప్రతిపక్ష నాయకుడిగా ఒకసారి, ముఖ్యమంత్రిగా మరొకసారి ప్రతిపక్ష పార్టీ నేతగా మరొకసారి, ఇంత చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు అతని బతుకెంత, నువ్వెంత, నీ బతుకెంత అని అడిగారే. ఈ మాటలు ఏవి మీకు గుర్తుకు రావా? ఆయన సెటైరికల్గా ఒక్క మాట అంటే బోర్ నేడుస్తారా? రాజకీయ నాయకుడికి తనను ఎన్నైనా పడాల్సిందేనా? తనకంటే దాడి చేయడానికి అవకాశం లేదా? దాడి చేస్తే ధర్నాలు చేస్తారా? లేదా మీ లోగుట్టు బయటకు రాకుండా ఉండటం కోసం మీలో మీరు మీ ఆటలన్నీ, మీ లోపాయకారి క్రీడలన్నీ బయటపడకుండా ఉండటం కోసం, మీ చేతగానితనం బయటకు పబ్లిక్లోకి రాకుండా ఉండటం కోసం ఈ రకంగా మీరు మీడియా ముందుకు వచ్చి సొల్లు గక్కితే అది మీకేమి రాజకీయ ప్రయోజనాలు కల్పించకపోగా మిమ్మల్ని రాజకీయంగా కుంగదీస్తుంది తప్ప మీకు ఎలాంటి ఉపయోగం లేదు, జరగబోదు. జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తు మాట మీరు అనలేరు. ఎందుకంటే మీరు ఆయన పట్ల మాట్లాడినంత దుర్మార్గంగా ఆయన ఏ రోజు, ఏనాడు, ఏ వేదిక మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు.